హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ మామ్ ఆఫ్ 2. సో రెసిపీలోకి వెళ్తే టమాటో కర్రీ అండి. చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు మీ పిల్లలకి కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా చూయించండి. మీరు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకున్నా, ఎటైనా బయటకు వెళ్ళాల్సి వచ్చినా పిల్లలు ఎలా తింటారు అని అస్సలు మీరు టెన్షన్ పడనవసరం లేదు. ఇది ఒక్కసారి ఈ రెసిపీ చూపించారంటే మీ పిల్లలు కూడా ఈజీగా చేసుకుంటారండి. సో మనం టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ చేసి అలా పెట్టేసాము పక్కకి. దాని తర్వాత కుక్కర్ తీసుకొని కుక్కర్ వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అలా వేడైన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు. మెంతులు అని అనుకుంటున్నారా? ఎస్, మెంతులేనండి. టేస్ట్ చాలా బాగుంటుంది టమాటో కర్రీలోకి మెంతులు. ఎందుకంటే టమాటో మనకి పులుపు ఉంటుంది కదా, పులుపులో కొద్దిగా మెంతులు యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర, ఆవాలు అవి వేసుకొని వేగిన తర్వాత మనం ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా మనం పచ్చిమిర్చి ఇష్టం ఉంటే యాడ్ చేయండి. మాకు వద్దు, స్పైసీగా వద్దు, నార్మలే కావాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు. సో నేను ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత మనం కట్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా ఇక్కడ యాడ్ చేసేద్దామండి. సో అలా టమాటా ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకా అంతేనండి, సింపుల్ రెసిపీ. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో అలా వేసిన టమాటా ముక్కల్ని మంచిగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసేసి కొద్దిగా మగ్గనిద్దామండి. దాన్ని కొద్దిగా అలా వాటర్ పైకి వస్తాయి కదా, సో ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి దాన్ని మగ్గిన తర్వాత ఇక్కడ మనం ఇంకోసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేయడమేనండి. 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది, మంచిగా మెత్తగా ఉడుకుతుంది. సో చూడండి, ఇక్కడ నేను మూత తీసి చూపిస్తాను. సో ఇలా మెత్తగా ఉడుకుతుంది. అంతేనండి, సింపుల్ రెసిపీ. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో పైనుండి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మరిన్ని కుకింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో కుకింగ్ ఎలా ఉంది అనేది కూడా కొంచెం కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.